అంటే దీనికి ఆనుకొని దీనికి దరిదాపులోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే దాదాపు ఈ యొక్క హాల్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆశా సంస్థలు అనేకమైనటువంటి పదవులలో పోటీ చేయడానికి మనమందరం కూడా సిద్ధమై ఉన్నాం. అయితే కొందరికి ఉండొచ్చు ఇది టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మనకేం సంబంధం అని చెప్పేసి అనుకోవచ్చు. టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గిట్ట మనం ఒకవేళ ఎందుకోసం చెప్తున్నానంటే ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అనేది 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటిది. కరీంనగర్ అభ్యర్థి చేస్తూ ఉంటారు. మనకు మన ఊర్లో ఓటు లేకున్నా మన స్కూళ్ళలో చదువు చెప్పడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను మోటివేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టీచర్స్ ఎమ్మెల్సీలలో ఎవరైతే గెలుస్తారో వారు సమాజాన్ని చాలా ప్రభావితం చేయగలుగుతారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా అదే రకంగా ప్రభావితం చేయగలుగుతారు. గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు? అందరు యూతే, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా యూత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద కనెక్టివిటీ అయిపోయింది. దాన్ని మనం పోయి వాళ్ళని టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను. నేను దాదాపు ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్లో కూడా నేను గ్రామాలకు వెళ్ళిన కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ రోజు అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఈ టీచర్స్ ఎమ్మెల్సీలలో మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తాపర్స్ ఎవరికి కూడా ఎందుకోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే 5 ఎంపీలు ఉంటాయి, 4 ఎంపీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి మన బలం పెరిగింది, మన ఓటు బ్యాంక్ పెరిగింది, మనకు యూత్ తోటి కనెక్టివిటీ పెరిగింది, మనకు టీచర్స్ తోటి, ఇంటలెక్చువల్స్ తోటి కనెక్టివిటీ పెరిగింది, ఉమెన్స్ తోటి కనెక్టివిటీ పెరిగింది. దాదాపు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు ఏబీవీపీకో లేకుంటే సంఘ ఐడియాలజీకో దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. నేను ప్రచారానికి పోతా ఉంటే మోడల్ స్కూల్స్లో చాలా మంది మన ఆర్ఎస్ఎస్ భావజాలనుకో ఏబీవీపీలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరు కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఒక్కసారి పోయి కలిస్తే అరే మన క్యాండిడేట్ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో కూడా ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. నిరుద్యోగులకు పెద్ద మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది అని చెప్పేసి మనం ఉద్యమాలు చేస్తే, మనం లాఠీ దెబ్బలు తింటే, యువ మోర్చా కార్యక్రమాలు చేసినంత కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేదు. నిరుద్యోగుల పక్షాన పోరాటాలు ఎవరు కూడా చేయలేదు. అంత అగ్రెసివ్గా మనం పోరాటం చేసినాం. కానీ గద్దెత్తుకపోయినట్లు అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకపోయింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా సరే రేవంత్ రెడ్డి యంగ్ ఏదైనా మనకు చేస్తాడు, యూత్ కదా అని చెప్పి చాలా మంది ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిందే లేదు. గత ప్రభుత్వంలో పడ్డటువంటి నోటిఫికేషన్ పడ్డటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చేటువంటి పాపన పోలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు, అనేకమైనటువంటి మోసాలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు. మన ఏ యొక్క నిరుద్యోగుని మాట అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ తిట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మనకు ఉన్నటువంటి ఆయుధం, మనకు ఉన్నటువంటిది ఏంటంటే యువ మోర్చా. పార్టీ అనేసరికి కొద్దిగా యూత్ దగ్గర లేకుంటే ఇంటలెక్చువల్స్ దగ్గర టీచర్స్ దగ్గర పోవడానికి కొద్దిగా ఇంకా ముందవుతారు. మనం యువకులుగా పార్టీ కంటే కప్పుకోకుండా ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా పోయి మాట్లాడచ్చు. మనకు అంత యాక్సెస్ ఉంటుంది, మనకు అంత రికగ్నిషన్ చేస్తారు, అంత గుర్తుపడతారు. కొద్దిగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా తక్కువ యాక్సెస్ ఉంటుంది. మనం విద్యార్థి పరిషత్తులో లేకుంటే సంఘ ఐడియాలజీలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఇప్పుడు దాదాపు మన సంతాన చెప్పినట్లు ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో మనం స్కూళ్ళకి పోవడానికి ప్రచారం చేయడానికి కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. కానీ విద్యార్థి పరిషత్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఒక రిలేషన్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయవచ్చు, రిలేషన్ తోటి పోయి కలిసి రావచ్చు వాళ్ళతో. మన యొక్క భావజాలం గురించి చెప్పచ్చు. ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో నేను క్యాన్వసింగ్ చేస్తున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మనం గన్ షాట్లో గెలుస్తున్నాం. గన్ షాట్లో గెలుస్తున్నాం. ఎందుకోసం అంటే పిఆర్టీలో ఉన్నటువంటి ఒక సభ్యుడిని నిలబెట్టిన తర్వాత పిఆర్టీలో పెద్ద చీలిక వచ్చింది. దాన్ని మనం అందరం కూడా క్యాచ్ చేయాల్సినటువంటి ప్రతి ఉపాధ్యాయుని కలవాలా, ప్రతి ఉపాధ్యాయుని మాట్లాడాలి. మనకు మంచి మెటీరియల్ వచ్చింది. నేను చూసిన మన కుమరయ్య సార్ గారి మంచి మెటీరియల్ వచ్చి ఏం మ్యాటర్ లేదంట. ఓన్లీ భారత్ మాత పెద్ద ఫోటో, కింద కుమరయ్య సార్ గారి ఫోటో, ఒక డైరీ ఇస్తే మనం కలిసిస్తాం. కాబట్టి మనం అందరం కూడా ఇది భుజాన్ని వేసుకొని పనిచేద్దాం. మనం ఇక్కడ పనిచేయగలిగితే దినేష్ అని ఒక మంచి సూచన చేశాడు మొన్న మన మీటింగ్లో. మీరు ఎంత పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు, మీరు అందరూ తిరగవలసిన అవసరం లేదు. మీకు కేవలం ఒక 25 మందికి ఒక ఇన్ఛార్జ్, 25 ఒకటే మనం వేరే ఊరికి పోయి చేసేవలసిన అవసరం లేదు. ఈ సిటీకి అయితేనేమో 50 మందికి ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు. 25 మంది ఏంటంటే ఆ 25 మంది నువ్వు ఖచ్చితంగా పనిచేయగలిగి వాళ్ళని ఓటుకి మంచిగలిగితే నీ స్థానిక సంస్థ ఎన్నికల్లో 25 మంది నీకోసం పనిచేస్తారు, నీకే ఓటేస్తారు. మనం ఏ పోస్టుకి నిలబడ్డా ఆ పోస్టుకి ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా కొద్దిగా కష్టపడి పనిచేద్దాం. మనందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎందుకోసం అంటే 43 మంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేసేటువంటి ఎలక్షన్.
ఈ 2 ఎమ్మెల్సీ కింద మనం గెలిస్తే ఈ ప్రాంతంలో 43 ఎమ్మెల్యేలు మన కంట్రోల్లోకి వస్తారు. 43 ఎమ్మెల్యేల ప్రాంతాల్లో మనం జెండా ఎగరేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి శాసన మండలిలో కూడా మన వాయిస్ పెరుగుతుంది. శాసనసభలో మన వాయిస్ ఉంది, శాసన మండలిలో మన వాయిస్ లేదు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి కష్టపడి కొద్దిగా ఇది సాధ్యం యువ మోర్చాకి అవుతుంది. నేను ఇంకా మరీ చెప్తున్నా, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ మన యువ మోర్చా వాళ్ళు తొందరగా రీచ్ కావచ్చు. మనతోటి చదువుకున్న వాళ్ళే ఉంటాం. మనకి ఇచ్చినటువంటి 25 ఓట్లే, ఆ 25 ఓట్ల మీద ఎఫర్ట్స్ చేద్దాం. 25 ఓట్లు పోలింగ్ రోజు ఉండేటట్టు చూద్దాం. ఖచ్చితంగా 25 మందిని పోలింగ్ తీసుకురావాలా, ఓటేసే విధంగా చూద్దామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి శుభాకాంక్షలు మహేంద్రన్న గారికి. మా జిల్లాకు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. బోధన నియోజకవర్గం రేపు సాయంత్రం మీటింగ్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ బోధన నుంచి? రేపు 10 గంటలకు ఉందని మీటింగ్ వీటిలో ఇందిరా ప్రియాంక గారు సభను ఉద్దేశించి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మనకి టీచర్స్ ఎమ్మెల్సీకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి గెలవాలంటే కేవలం అది యువ మోర్చా వల్లనే సాధ్యమవుతుందని చెప్తాను. సో మనకి ప్రతి గ్రాడ్యుయేట్స్ అంటే మనం చదువుకున్న వాళ్ళతో రిలేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మనం టీచర్స్ దగ్గరికి వెళ్ళి మోర్ కమ్యూనికేట్ చేయడానికి స్కోప్ ఓన్లీ చదువుకున్న వాళ్ళకి ఉంటుంది అండ్ ఓన్లీ యువ మోర్చా వాళ్ళకి ఉంటుంది. సో ఇది అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రాడ్యుయేట్స్ దగ్గరికి, టీచర్స్ దగ్గరికి వెళ్ళి మనం గెలిపించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. और आदिलाबाद के जो भी जनता इधर आए सबको मेरा प्रणाम। एक ही बात मैं बोलना चाहती हूँ, हम हैदराबाद से गच्चीबौली से आके इधर काम करने के लिए तैयार है। तो बालकुंडा से कोई आया क्या इधर? बालकुंडा जी, आप थोड़ा हमें सपोर्ट कीजिए। हम दोनों महिला होके यहाँ आके लोकल बोले तो हमारी जो पार्टी है ना ग्लोबलाइज हो गई। ग्लोबलाइज बोले तो विश्व में ही हमारा पार्टी का नाम है और देश में तो हर जगह पे कमल फूल रहा है। दिल्ली में देख लीजिए, महाराष्ट्र में देख लीजिए, जो भी इलेक्शन आ रहे हैं स्टेट में हम ही जीत रहे। सिर्फ कांग्रेस का 1 या 2 बच गया है, वो कर्नाटका और तेलंगाना में बच गए, वो भी चले जाते। ओपनली लोग बोल रहे हैं कि क्यों डाले, सिर्फ बोल रहे हैं लोग क्यों कांग्रेस को वोट डाले। तो इस मौका को हम फायदा उठाना है। तो क्या है, पार्टी में बहुत सारे कार्यकर्ता है, युवा जन जो है एजुकेटेड है, बीजेपी की तरफ से वोट डालने के लिए तैयार है। लेकिन हम कहाँ फेल्यूर हो रहे हैं बोले तो पार्टी को लोकलाइज करने में थोड़ा कमजोरी है अकॉर्डिंग टू मी। तो हम लोकलाइज करने के लिए क्या क्या करना है, अभी देखिए बहुत लोग मुझे बोले एमएलसी इलेक्शन बहुत लिमिटेड वोट रहता है, क्यों लाइट ले लो। तो इतना अभी लोकलाइज करके एक एमएलसी बोले तो इट इज परमानेंट बॉडी में हमारे आवाज उठाने वाला कोई नहीं है। तो कैसा होता है, अभी मैं सुनी पहली बार हमारे कैंडिडेट आ रहे हैं तो पहली बार ही जीत के दिखाना है, वो युवा मोर्चा का ताकत है। और बोलना है तो यूजुअली जो बीजेपी में रहता है फादर बॉडी को इंचार्ज देते हैं, पहली बार युवा मोर्चा को दिया। क्यों दिया? युवा मोर्चा वाले फादर बॉडी से अच्छा काम करते हैं, इसलिए युवा मोर्चा को दिया गया। तो हम सब मिलकर आके अप्रोच कीजिए, कन्विंस कीजिए, इजीली हमें वोट मिलता है। पहले जैसा नहीं है, बीजेपी 100% स्ट्रांग हो गई है तेलंगाना में। जो भी बोल रहे हैं ना ये बीजेपी विल कम एंड हमारे जो सरकार बनाना है 4 साल के बाद, या वो 4 साल तक रहते हैं वो नहीं रहेंगे पक्का नहीं रहे तो भी नेक्स्ट अगर इलेक्शन असेंबली इलेक्शन आएगी तो बीजेपी जीतना है। तो युवा मोर्चा आज से ही डे एंड नाइट काम करना है, ये मेरा रिक्वेस्ट भी है। और हम साथ में मिलके करेंगे, हम भी रहेंगे, आप भी कीजिए, हम हमारे दोनों कैंडिडेट को जिताएंगे। बोलो भारत माता की। ఇక్కడ విచ్చేసిన విశేష నాయకులకు అందరికీ ధన్యవాదాలు। ఇది మేజర్గా మన మీటింగ్ ఎందుకు, వర్క్షాప్ కోసం కోసమని మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం। వర్క్షాప్ అంటే మనకి ఆల్రెడీ మన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లో ఎట్లా ట్రైన్ చేయాలనేది మనకి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది। సో ఆల్రెడీ మనకు జరిగిన ఒక మీటింగ్లో చెప్పారన్నమాట, ఏంటి పేజ్ ప్రముఖ్, పన్నా ప్రముఖ్ అని 2 కాన్సెప్ట్ ఉంటాయి। ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఎలక్షన్ ప్రతిసారి చేస్తాం। సో ఈ పేజ్ ప్రముఖ్ అనేది అన్నగారు చెప్పినట్టు ఒక 20 మందిని తీసుకోండి, ఒక్కొక్క మండలంలో ఎన్ని ఇప్పుడు ఫర్ సపోజ్
ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది టీచర్లకి ఎంతమంది పనిచేయాలి. ఒక 20 మందిని అక్కడ ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా వాళ్ళకి తెలిసిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టిక్ పెట్టుకోండి. ఒక 20 మందిని ఈ 15 రోజులు అదే పని చేయాలి. ఆ 20 మందినే తిరగాలి, అంతకంటే వేరే ఎవరిని టచ్ చేయకూడదు. మీరు టచ్ చేస్తున్నారా లేదా, 1-2 సార్లు, రోజుకి ఒకసారి టచ్ చేసినా 2 సార్లు టచ్ చేసినా వాళ్ళ రిపోర్ట్ ఏంటనేది మనము క్లియర్గా మెన్షన్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది మనకి ఎన్ని నోట్లు వస్తున్నాయి అనేది. సో మనము ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్ యువ నాయకులకు ఎందుకు ఇచ్చారు, మనోళ్ళు తిరగవచ్చు. మనోళ్ళు 1-10 సార్లు తిరుగుతారు, పైకి 1-10 సార్లు తిరుగుతారు, 1-2-3 సార్లు వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తారు. మనం ఈ ఎలక్షన్ ఎట్లయినా సరే గెలవాలనే సంకల్పంతోనే మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళందరూ కూడా మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు కావాల్సిన పాంప్లెట్లు కానీ మనకు కావాల్సిన మెటీరియల్ కూడా అంతా రెడీగా ఉన్నది. మనము లోకల్గా వెళ్ళి వర్క్ చేసేదే ఉన్నది. సో నాకు ఇచ్చిన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉన్నదో భూదాన్, నేను ఇవాళ నుంచి ఆల్రెడీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నా. సో అక్కడ ఉన్న 6 మండలాలు నేను ఫుల్గా కవర్ చేయాలని నేను ఫుల్గా ట్రై చేస్తాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. ఈ 15 రోజులు కష్టపడితే తప్పకుండా 2 ఎమ్మెల్సీలు విజయం మార్చి 3 నాడు రిజల్ట్ ఉన్నట్టుంది. ఈ 2 గెలిస్తే మనం అన్నీ గెలిచినట్టే. దానికి ఎక్కడ పని చేయండి. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్, ఇది మనమే ఇప్పుడు అంజిరెడ్డి అంకులు, కుమరయ్య గారు ప్రతి గ్రామానికి రాలేరు. ఎందుకంటే 43 నియోజకవర్గాలు తిరగాలంటే వాళ్ళ నియోజకవర్గానికి ఒక రోజు పెట్టుకున్నా 43 రోజులు అవుతుంది, అవునా కదా. మనకుంది 15 రోజులే. వాళ్ళు నియోజకవర్గంలో కనీసం రోజుకు ఒక 4 నుంచి 5 నియోజకవర్గాలు తిరిగితే మట్టుకు అక్కడక్కడ ముఖ్య నాయకులే కలుస్తారు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేది మనమే కాబట్టి విలేజ్లలో మీరే అంజిరెడ్డిలో, మనమే కుమరాయలో గెలిచేది కూడా మనమే అనుకొని పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. అట్లాగే మన ఏమంటారు, మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏబీవీపీ అన్న మన పెళ్లి శ్రీకాంతలో చెప్పినట్టు ఒక పద్ధతి అయితే ప్రతి గ్రామంలో మన ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు అందరూ యువకులకు పరిచయం ఉంటారు. మామూలుగా మనం చెప్పడానికి వెళ్ళినట్టు వెళ్ళకుండా వాళ్ళ లంచ్ టైంలో పోయి కూర్చుండి సార్ ఏం జరుగుతుంది ఎలక్షన్ గురించి వాళ్ళతోనే రాబట్టుకోవాలి. మనం ప్రచారం చెప్పినట్టు చేయకుండా వాళ్ళతోని ఏమనుకుంటారు మీరు అంటే యూనియన్స్ ఉంటాయి, పిఆర్టీయూ వాళ్ళవి ఉంటాయి కదా, ఎట్లుంది ఒపీనియన్ అని తెలుసుకొని లాస్ట్కి మనం దండం పెట్టిస్తారు. ఒక్కసారి చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, టీచర్లకు న్యాయం జరగది. అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ మొన్న కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేసిరు. ఒక్కొక్క ఉపాధ్యాయుడికి మినిమం 1,70,000 దాకా వాళ్ళకి సేఫ్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ఉపాధ్యాయులు అంటే టీచర్స్ అంటే బాగా క్యాల్కులేషన్ ఉంటారు. వాళ్ళు ప్రతి రూపాయిని కూడా క్యాల్కులేట్ చేస్తారు. కాబట్టి ఈ కేంద్ర బడ్జెట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసినాం అనుకోండి ఈజీ అవుతుంది. ఓకేనా, రైట్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ అన్న డైనమిక్ లీడర్, ఇప్పుడు నేను చూస్తున్న 4 నెలల నుంచి 4 నెలల్లో నిరుద్యోగుల సమస్యల పైన 10 వరకు ప్రోగ్రాం చేయడం జరిగింది. నెలలో 2-3 మీటింగ్లు, ప్రతి నెల కంపల్సరీ స్టేట్లో ఏదో ఒక మీటింగ్ పెట్టి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర బాడీని అలర్ట్గా ఉంచుతూ ఏ టైం వచ్చినా మనం ధర్నాలకు ప్రభుత్వంపై పోరాడడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. అలాగే మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మ్యాక్సిమం ప్రోగ్రాలన్నీ సక్సెస్ చేసినాం. మొన్న లాస్ట్ గాంధీ భవన్ ముట్టడి రోజు చాలా మంది ఆ రోజు కార్యక్రమం వచ్చి విజయవంతం చేసిర్రు. ఆ రోజు వచ్చి విజయవంతం చేసింది హైలైట్ అయింది ఆ ప్రోగ్రామ్. యువకులు బీజేవైఎం అంటే రెడీ టు ఫైట్, రెడీ టు హెల్ప్, దేనికైనా సిద్ధంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు అయిపోయినా కూడా బీజేవైఎం మండల అధ్యక్షులుగా జిల్లా కమిటీలో తీసుకోబడుతుంది. మీరు ఇప్పుడు మీ గ్రామంలో అన్ని మన పార్టీకి ఎన్నో ఉంటాయో మనకు ఆటోమేటిక్ తెలుస్తాయి. దాన్ని బట్టి అక్కడ ఎవరు లీడ్ చేస్తున్నారు ఆ మండలం మనది అనుకొని పనిచేస్తే 100% విజయవంతం అవుతాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేడు నిజామాబాద్కి సంబంధించినటువంటి
భారతీయ జనతా యువ మోర్చా పదాధికారుల సమావేశం, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు సతీష్ గారికి, అదేవిధంగా మనకందరికీ వెన్నట్టు ఉంటూ మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ యువ మోర్చాకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ యువతకు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మన దినేష్ అన్న గారికి, అదేవిధంగా నాతో పాటు రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ మరింత శక్తిని నాకు ఇచ్చి ఈ ప్రభుత్వంతో అయిన పోరాటాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతున్నటువంటి రాష్ట్ర పదాధికారులైనటువంటి సంతోష్ గారికి, సుధీందర్ శర్మ గారి, సుధీర్ గారికి, అటువంటి జిల్లా పదాధికారులకు అందరికీ, అదేవిధంగా ఏ ఎన్నికలు వచ్చినా కూడా మన ఇల్లు వాకిలిని అభివృద్ధి చెందేటువంటి విషయాలలో ఒక యువకునిగా నా వంతు కృషిని చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త మిత్రులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, మీ అందరూ కూడా తెలుసు ఈరోజు దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏ విధంగా జరుగుతుందో మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పార్టీ పైన కావచ్చు, నరేంద్ర మోడీ గారి పైన కావచ్చు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలలో మన కార్యకర్తలంతా కూడా కష్టపడి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలని తిప్పికొడుతూ కీలకంగా పాత్ర పోషిస్తూ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రాబోతున్నాం. ఎమ్మెల్సీ అంటే ఒక టీచర్స్ చేస్తారు కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేటర్స్ చేస్తారు కావచ్చు. ఇలాంటి ఎన్నికలని గొప్పగా అందరూ కూడా ఇటువైపే ఎందుకు ఎదురు చూస్తున్నారని చెప్పేసి మీ అందరూ కూడా ఒక ఆలోచన రావచ్చు. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, పాలమూరు జిల్లా తప్ప మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ నల్గొండ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, లేకపోతే కరీంనగర్ కావచ్చు, లేకపోతే మెదక్ కావచ్చు. అన్ని ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది అతి పెద్ద ఎన్నికలుగా మనం అందరం కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రాష్ట్ర పార్టీ కూడా ఈ యొక్క ఎన్నికలలో ఖచ్చితంగా మనం గెలవాలి. ఎందుకు గెలవాలి అనే ఒక సంకల్పం పెట్టుకుందంటే, మొన్న ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ తక్కువ ఎంపీ ఎమ్మెల్యేలు సీట్లు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళకు అన్ని సీట్లు కైవసం చేసుకున్న తర్వాత ఈ రోజు వాళ్ళ అధికారం రాకపోయారు, అధికారంలో వచ్చి ఈ రోజు అధికారాన్ని పాలిస్తున్నారు. అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది. ఈ ఎన్నికల ద్వారా మనం ప్రారంభించబోతూ ఉన్నాం. రాబోయే రోజులలో ఈ యొక్క తెలంగాణని పాలించేది తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అలా ఎవరో కదా క్యాండిడేట్ మనం చేస్తే మనకేంది ఉపయోగం అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఈ ప్రపంచంలో ఏదైనా పార్టీ కండువా కోసమో లేకపోతే సిద్ధాంతం కోసమో నమ్మినటువంటి ఈ యొక్క ధర్మం కోసమో పాటుపడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అలాంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మనమంతా కూడా క్యాండిడేట్ కి ఒక సిద్ధాంతం, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తికి ఒక సిద్ధాంతం, నాకో సిద్ధాంతం మన పార్టీలో ఉండదు. మన సిద్ధాంతం అంతా ఒకటే. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరింత శక్తిని ఇవ్వాలంటే అక్కడ ఢిల్లీ ప్రజలు ఏ విధంగా అయితే బహుమతి ఇచ్చిరో అదే విధంగా ఈ యొక్క తెలంగాణ నుంచి 3 సీట్లని సాధించి ఇస్తామని చెప్పి ఒక సంకల్పాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్తా ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన కొట్లాడింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే. పేదల పక్షాన కొట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. టీచర్ల సమస్యల మీద కొట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. అలా భారతీయ జనతా పార్టీ అన్ని సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నది. 10 ఏళ్ల పాటు యొక్క టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పరిపాలించిందో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఎవరికి కూడా ఏది కూడా చేసింది లేదు. భర్తనేమో 200 కిలోమీటర్ల అవతల పోయి ఎడ్యుకేషన్ వాళ్ళకు పిల్లలకు బోధించడం జరుగుతుంటది. పిల్లలేమో ఇంకొక దగ్గర ఉంటారు. అంటే ఇట్లా టీచర్లను కూడా పీడించుకొని తిన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో సరైనటువంటి మౌలిక వసతులు కూడా లేవు. గవర్నమెంట్ పాఠశాలలు మనం అందరూ కూడా చూస్తూ ఉంటాం. మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సరైనటువంటి మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితిని మనం గమనించినాం. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులు దృఢంగా తయారు కావాలంటే పీఈటీ టీచర్లు కావాలి. దాదాపుగా 1700కు పైగా వాటి మొత్తం కూడా పెండింగ్ పెట్టినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం అందరం కూడా చేసుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి సమస్యలు అక్కడ టీచర్ సెలక్షన్లు ఉన్నాయి.
మరి ఇక గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్స్ కి చెప్పుకుంటూ పోతే ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు రెండు పార్టీలు ఎవరైనా నెగ్లెక్ట్ చేసిందంటే అది ఖచ్చితంగా యువతని మాత్రమే నెగ్లెక్ట్ చేసింది. పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు పెంచుకుంటూ పోయింది తప్ప నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. అలాంటి ప్రభుత్వాన్ని పొడగొట్టిన తర్వాత అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే నేను నిరుద్యోగులకు అంతా కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, తర్వాత ఈ మెగా డిఎస్సి వేస్తా అని చెప్పేసి అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్లన్నీ కూడా వెంబడే క్లియర్ చేస్తా అన్నటువంటి వ్యక్తి 100 రోజులు గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయింది. ఏవయ్యా మా ఉద్యోగాలు, ఏవయ్యా మా స్కాలర్షిప్లు, ఏవయ్యా మా నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి అడిగినటువంటి పాపానికి యువ మోర్చా కార్యకర్తల పైన లాఠీల దెబ్బలు కొట్టింది. లాఠీ దెబ్బలు కొట్టినా సరే, జైల్లోకి పంపించినా సరే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగం న్యాయం జరిగేంత వరకు వెనుకడు వేయమని చెప్పేసి యువ మోర్చా మాత్రమే పోరాడిందని చెప్పేసి గుర్తించాల్సినటువంటి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అది గ్రాడ్యుయేట్ కావచ్చు, లేకపోతే అది టీచర్స్ కావచ్చు, ఎవరైనా పోయి ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది అంటే ప్రథమంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది మిత్రులారా. అందుకే మీరందరూ కూడా ఈ యొక్క రెండు ఎలక్షన్లో సమానంగా పోరాడాలి. వచ్చేటివి 2 సీట్లు కాదు, వచ్చేటివి 3 సీట్లు అని చెప్పేసి 27 తారీఖు తర్వాత మనకు వచ్చేటువంటి రిజల్ట్లలో తెలంగాణ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసినాం. రాబోయే రోజులలో ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరేస్తామని చెప్పేసి సూచికలు మనం అందరూ కూడా ప్రజలకు ఇచ్చే ప్రయత్నం కార్యకర్తలందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా యువతది. ఈరోజు మీకు ఎందుకు చెప్తా ఉన్నామంటే అన్నగారు కూడా తెలుసు, గతంలో ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఇంత సీరియస్ గా మనం తీసుకోకపోయింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ అన్న గారు కావచ్చు, ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి బూత్కి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులని ఇన్ఛార్జ్ చేసినంటే దాంట్లో ఇంటెన్షన్ ఎంత ఉందని మీరు అందరూ కూడా ఆలోచించాలి. మొదటిసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే యువ మోర్చా ఉన్నదో పార్టీ ప్రభారిగా వేసి గ్రౌండ్ లెవెల్ వరకు పంపించినదంటే పార్టీ యొక్క చిత్తశుద్ధి, పార్టీ యొక్క సీరియస్ గా ఏ విధంగా ఉందని చెప్పేసి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా కష్టపడితే అన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉంది. కొద్దిగా కష్టపడి మనము నరేంద్ర మోడీ గారు ఏం చేసిందో లేకుంటే పార్టీ ఏం చేసిందో అనే విషయాన్ని మాత్రమే కాకుండా మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మనం ఎలాంటి పోరాటం చేసినామో ఆ విషయాలని తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఓటర్లకు అందరూ కూడా తెలియజేసే ప్రయత్నము మన భుజాల మీద వేసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో మండలంలో ఒక్కొక్క బూత్ ఉంది టీచర్స్ కి సంబంధించినటువంటి. ప్రతి మండలంలో గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి బూతులు 2-3 ఉన్నాయి బహుశా మీ అందరూ కూడా యావరేజ్ గా చూసుకున్నట్టయితే. ప్రతి మండలంలో వెళ్ళాలి, ప్రతి గడపని టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎక్కడైనా కూడా. నేను మీకు ముఖ్యంగా మరీ గమనికగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజులలో 2-3 రోజుల తర్వాత 15వ తేదీ తర్వాత బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు చాలా మందికి వస్తున్నారు. అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కావచ్చు మన వాళ్ళే, భద్రంతం కావచ్చు మన వాళ్ళే, తాపస్ వాళ్ళు కావచ్చు మన వాళ్ళే, బయట నుంచి వచ్చే కార్పొరేటర్లు కావచ్చు మన వాళ్ళే. కానీ ముఖ్యంగా మీరు కూర్చున్నటువంటి వ్యక్తులకు నేను ఒక సూచన ఇస్తున్నాను, మీ గ్రామంలో మీ ఓటర్ల దగ్గరికి మొదటగా మీరు పోవాలా లేకుంటే బయట నుంచి వచ్చేటువంటి మన కార్యకర్తలు పోవాలని చెప్పేసి నిర్ణయించుకోవాల్సిన ఆలోచన మీకు రావాలి. మొదటగా అలా మా ఊరికి ఎవరో వచ్చిపోయారు అనేది కాదు, మా ఊర్లో ఉన్నటువంటి పలానా రమేషో సురేషో సతీషో మా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగిపోయారు అనేసి అంటే అది లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాల్సినటువంటి అవసరం మీలో ఉన్నది. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా క్యాంపెయినింగ్ చేస్తారు, కానీ నీ యొక్క గ్రామంలో నీ మండలంలో నువ్వు క్యాంపెయినింగ్ చేస్తే నీకున్నటువంటి అటాచ్మెంట్ ద్వారా ఆ ఓటర్ మన వైపు మరలే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, టీచర్స్ గ్రాడ్యుయేట్లలో మరి ముఖ్యంగా కొద్దిగా ఆలోచన విధానం ప్రకారం మనం ఓట్లను అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కలుస్తారు కలవను అన్నా కూడా వాళ్ళని కలిసి మన వైపు ఓటు చేసుకోవాలి. 3 రకాలుగా కేటగిరీలు డివైడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏబిసి. మొట్టమొదట నీ గ్రామంలో ఉన్నటువంటి నీ మండలంలో ఉన్నటువంటి మన కార్యకర్త అని ఎవరినైతే అనుకుంటామో ఫస్ట్ పోవాల్సింది మన కార్యకర్తలో లేకపోతే మన ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు మనం పోవాలి. వాడు మనోనే అన్న మన బీజేపీలోనే తిరుగుతాడు లేకపోతే మన వివిధ క్షేత్రాలనే తిరుగుతాడు, ఆ ఇల్లు ఎందుకులే అని చెప్పి పక్కింటికి పోయినాం అనుకోండి, ఫస్ట్ మనోడే హర్ట్ అవుతాడు. మనోని కనుక మనం కలిసినాం అనుకోండి, మన ఓటర్ అయినప్పటికీ కూడా మనోని మనం ఫస్ట్ కలిసి మనోకి ఇట్లా ఓటు వేయాలి మనమంతా తిరగాలి అది అని చెప్పేసి మనోని మనం ఫస్ట్ సాటిస్ఫై చేసినాం అనుకోండి, మనోడు ఇంకా 10 మందిని ఓటర్లని మన భారతీయ జనతా పార్టీకి వేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది నంబర్ 1 ఏ కేటగిరీ. బి కేటగిరీ ఎట్లా ఉంటుంది అంటే నేను లాస్ట్ వరకు ఆలోచించాను
ఆలోచిస్తా, వీడు ఎప్పుడు కూడా ఓడిపోయి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులకు మాత్రమే నేను సపోర్ట్ చేస్తానే మైండ్ సెట్ తోటి ఉంటుంటారు. ఎందుకంటే ఓటమిని అంగీకరించరు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ నుంచి మేము ఏమేమి చేసినాము, మేము ఎలాంటి పోరాటాలు చేసినాము, మేము ఎందుకోసం ఉన్నాము, మా నరేంద్ర మోడీ చేసిందంటే మీ నరేంద్ర మోడీ చేస్తే నాకేం సంబంధం అంటారు. అట్లాంటి వ్యక్తులకు అవి కాకుండా మనము ఏం చేసినాం అనే విషయాలు చెప్పాలి. అరే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటే మరి మీ మోడీ ఇచ్చిన ఆడబోయి అంటాడా కదా? మరి దానికి మన సమాధానం ఏంది? మా మోడీ ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నాము, మేము ఉద్యోగాలు ఇచ్చి బానిసలుగా పని చేయించే ప్రయత్నం చేస్తలేము. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే పేరు పెట్టి ఆ యొక్క యువకులకి ధనాన్ని సహాయం చేసి మేము వాళ్ళని ఉపాధిగా తయారు చేస్తున్నాం అంతే తప్ప కానీ వాళ్ళని వర్గంగా చూస్తున్నటువంటి అవసరం ఉన్నది. అలాంటి ప్రయత్నాలు భారతీయ జనతా యువ మోర్చా ఇది ఫోన్ రాబాయ్ అంటే అది ఫోన్ కాదు, అది మందు బాటిల్ అంటాడు. ఇది మందు బాటిల్ బాయ్ అంటే అది మందు బాటిల్ కాదు రాయి అంటాడు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి కూడా 1కి 10 సార్లు పోయే ప్రయత్నం చేయాలి. అన్న నీకు నా పార్టీ నచ్చుతలేదు కదా, నా పార్టీ నచ్చుతలేదు, నీ ఊరో నేను నిన్ను 2-3 సార్లు అడుగుతున్నాను, నా ప్రయత్నం చేయి, ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అన్న నేను నీకు నా పార్టీ జెండానో నా క్యాండిడేట్ నచ్చుతలేదు కదా, నేను బాగా గమనించండి. మనము ఈ యొక్క స్థానాలలో 2వ ప్రియారిటో 3వ ప్రియారిటో కాదు, మొదటి ప్రియారిటో అన్ని గెలిచే ప్రయత్నము ఖచ్చితంగా చేస్తున్నాం, గెలుస్తున్నాం అనే సర్వేలు కూడా మనకే చెప్పినాయి. భారతీయ జనతా పార్టీ 1వ ప్రియారిటీతోనే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తున్నాం అనే రిపోర్టు కూడా రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మనము నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్, పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలలో ఎప్పుడు కూడా భారతీయ జనతా ఎవరు ఎట్లా పెడతా అట్లా పేపర్లో రాసిరంటే రాసిరు, ఒక్కరు రాసిరంటే రాసిరా లేదా వెరిఫై చేసుకునేటువంటి అవసరం లేదు. కానీ అందరూ కూడా రాసినాం. పన్న ప్రముఖులు పెట్టినంటే మా ఊరు పెట్టినా అన్నారు కాబట్టి నేను కూడా పెట్టినా. కలిసిరా ఇంట్లో 25 మంది అంటే ఆ 2-3 కలిసి మీతో కూడా కలిసినాం, అయిపోయిందిలే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళిపోయినాం. ఆ స్థానం మనం కోల్పోవడం జరిగింది. కానీ అలాంటి తప్పు ఇప్పుడు మిత్రులారా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది చక్కటి గుణపాఠం మనకంతా కూడా. మీకు చెప్తా ఉన్నాం, రాబోయే రోజులలో భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీదే. ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యువకులదే, ఊకాన పెద్ద మనుషులదే, మనదేముంటుందిలే అని చెప్పి నువ్వు అనుకుంటున్నాడు. ఈరోజు చెప్తా ఉన్నా, గుండె నిండా ధైర్యంతో ఒక నమ్మకంతో చెప్తా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కొద్ది రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 79 కూర్చున్నారు. మన కష్టాన్ని గుర్తించేటువంటి వ్యక్తులందరూ కూడా రాష్ట్రంలో కూర్చున్నారు. మీరు కష్టపడితే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అవకాశం వస్తుంది. అలా 20 ఏళ్ల పాటు నేను కష్టపడ్డా కాబట్టి ఈ రోజు మారుమూలలో ఉన్నటువంటి నన్ను పిలిపించి ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా చేసినంటే దానికి నిదర్శనం నేనే. కాబట్టి ప్రతి కార్యకర్తకు ఎక్కడో ఒక దగ్గర న్యాయం జరుగుతుంది. మీరు కష్టపడాలి. క్యాండిడేట్ ఎవరో కాదు, క్యాండిడేట్ నువ్వు మాత్రమే, క్యాండిడేట్ నువ్వు మాత్రమే. కాబట్టి ఈ 3 కేటగిరీలా మనం డివైడ్ చేసుకోవాలి. నంబర్ 1 పాయింట్, అన్న వాళ్ళందరూ కూడా వర్క్ షాప్లలో మీకు పేపర్లు ఇస్తూ ఉంటారు. పేపర్లు ఇస్తారు. నాకు తెలిసి ఇంకా పని విభజన జరగలేదు, క్లారిటీగా నాకు ఇంక ఇప్పటివరకు తెలియలేదు. ఇప్పటివరకు కూడా నేను వీళ్ళ ముగ్గురు కూడా పేపర్లు ఇంకా రాలేదు నాకు. ఇలాంటి సిచ్యువేషన్ ఉండొద్దు. ఎందుకు అంటున్నానంటే దీన్ని మానిటరింగ్ చేస్తుందంతా కూడా సునీల్ బన్సల్జీ నేషనల్ జనరల్ సెక్రటరీ, చంద్రశేఖర్ జీ ప్రాంత సంఘటన మంత్రి, తర్వాత లోకల్కి వచ్చేసరికి ఎంపీలు, లోకల్కి వచ్చేసరికి ఎమ్మెల్యేలు. మిత్రులారా గుర్తుంచుకోండి, ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తులు మీరు 8 ఎమ్మెల్యేలు అని, 4 ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు 8 మంది ఎంపీలు అన్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని ఉన్నాం మనం అంతా కూడా. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని కూడా మన అకౌంట్లో ఉన్నాయి. అత్యధికంగా పార్టీ అధికంగా సీట్లు ఎక్కడైనా వచ్చినాయి అంటే ఈ ప్రాంతం నుంచే. కాబట్టి మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా పైన ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు అనేది అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. నేను దయచేసి చెప్తా ఉన్నాను, చిన్న ఎలక్షన్లు తక్కువ ఓట్లు కదా, ఈ టీచర్ మా మాట వింటారు. మ్యాథ్స్ టీచర్కి నేను ఎనలేని సేవ చేసినాం. చిన్నప్పుడు మేడం చెప్తే ఏ పని చేసినాం, చదువుతో పాటు ఇంటికాడికి కూరగాయలు అడిగినా తీసుకుపోయినాం, ఇంటికాడికి మేడం పిలిచినా సార్ పిలిచినా కానీ మనం వ్యక్తిగతంగా ఉన్నాం. కానీ మనకు వేస్తారు అనే భ్రమ మాత్రం ఉండొద్దు. 1కి 10 సార్లు ఆయన దగ్గర పోతేనే ఆ టీచర్ అనే వ్యక్తి ఓటేస్తారు. ఎందుకంటే టీచర్లు అంటేనే మేధావులు, అంతే కదా. పోయి నువ్వు నాకు చెప్తావు అబ్బాయి అంటారు. మనం ఇగో అంటే అవుతుంది అక్కడ అంటారు. కాబట్టి 1కి 10 సార్లు పోయే ప్రయత్నం చేయండి. ఒకసారి పోయేటప్పుడు ఆ టీచర్ దగ్గరికి ఒక్కరు మాత్రం పోకండి. ఫస్ట్ టైం పోయేటప్పుడు మనం ఎంతమంది పోవాలి, ఒక 4 పోవాలి. మళ్ళా పోతున్నాం కదా, మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టాలి కదా అని చెప్పి 20 మంది పోయి ఆయనతో పెట్టి మళ్ళీ అదో రీల్ పెట్టి అదో పెట్టి ఆయన బద్దాలు చేయకూడదు. 4 పోవాలి. సార్ ఫస్ట్ మంచి చెడు ఎట్లున్నారు సార్, బాగున్నారా
సార్ వాళ్ళు ఉన్నారంటే సార్ వాళ్ళ మిస్సెస్లు కూడా ఒక 60% వరకు టీచర్గా అయ్యి ఉంటారు. మీకు తెలుసు ఆ విషయం. వాళ్ళకి ఆ బాధ తెలుసు, ఎందుకంటే ఆయననేమో బోధనలో చేస్తుంటాడు, వాళ్ళ వైఫ్ ఏమో రంగారెడ్డిని చేస్తుంటారు, పిల్లలేమో హాస్టల్లో చదువుతుంటారు. అంటే ఆ బాధలు ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలుసా లేదా? వాళ్ళకి తెలుసు. సార్ ఎట్లు సార్ ఏంది సార్ పరిస్థితి అన్నాడు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్లు అన్ని కూడా ఆగిపోయినాయి. అవును సార్ అవ్వాలి. ఫస్ట్ మనం పోగానే అటాక్ మనం ఇవ్వద్దు, ఇదే ప్రయత్నం చేయాలని. తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్లు రావడం లేదని చెప్పి డిస్కషన్ చేయండి. తర్వాత ఒక్కొక్క స్కూల్లో 4 సబ్జెక్టులకు ఒకటే టీచర్ ఉన్నాడు. వర్పడనా కాదా? వర్పడనా కదా? నేను మైక్ పట్టుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా, నేను మళ్ళీ బయటకు పోయి నీళ్ళ డబ్బా తీసుకొని వచ్చి మళ్ళీ నేను కారు తీసుకొని పోయి ముందర పెట్టి మళ్ళీ వచ్చి నేను అన్నతో మాట్లాడుతుంటే నా వల్ల అవుతుందా? అంతా కూడా ఒక టీచరు 4 సబ్జెక్టులకు ఒకటే టీచర్ బోధించాలి. తర్వాత ఆడ మధ్యాహ్న భోజనం కూడా మంచిగా ఉందో లేదో ఆమెనే చెక్ చేయాలి. అలా రాళ్ళొచ్చినా బియ్యం వచ్చినా కుళ్ళిపోయినా ఏమైనా మళ్ళీ ఆమెనే తిడతారు. పిల్లలకు బుక్స్ లేకపోయినా ఆమెనే తిడతారు. ఒక చిన్న పిల్లగాడు కళ్ళు తిరిగి కింద పడిపోయినా కానీ వాళ్ళనే తిడుతుంటారు. అంటే అనేకమైనటువంటి సమస్యలు టీచర్ వాళ్ళు ఉన్నాయి, కానీ చెప్పుకోలేకపోతున్నారు. అంటే ఫస్ట్ వాళ్ళ బాధలు వినే ప్రయత్నం చేయండి. అవసరం ఇవన్నీ అవుతా ఉన్నాయి. మరి ఎవరు ఇవన్నీ బాధలన్నీ కూడా తీర్చేటువంటి అవకాశం ఎవరికైనా ఉందా అంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి మాత్రమే సాధ్యము. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎవరు మోసం చేసిన మనని? టీఆర్ఎస్ పార్టీ. వచ్చినటువంటి 100 రోజులనే ఇవన్నీ మాఫీ చేస్తామన్నటువంటి వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. మరి 2 పార్టీలు మోసం చేస్తే ఆ 2 పార్టీలని పాతాళంలో తొక్కే పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పాల్సిన అవసరం. ఆ సైన్యం అలాంటిది. మందుకో లేకుంటే బిర్యానీలకో అమ్ముడు పోయే క్యారెక్టర్లు మాకు కావాలని చెప్పేసి మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కాషాయకాన్ని వేసుకొని పోతుంటే ఆడోడో మనోడు భయ్యా అని మనం అనుకుంటామా? చాలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ చాలా ఉంటాయి ఇలా. కాబట్టి వాళ్ళకు మన మీద వినలేనటువంటి ప్రేమ ఉన్నది, వినలేనటువంటి మన మీద అభిమానం కూడా ఉంది, మన పార్టీ మీద ఒక సింపతి కూడా ఉన్నది. కానీ ఆ సింపతిని ఓటు రూపంలో మార్చుకోవాలంటే ఈ కార్యకర్త పోయి వాళ్ళ ఇంటికాడ పోయి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నలుగురు పోయి అవన్నీ అడిగిన తర్వాత ప్రతిరోజు నమస్తే నాన్న పెట్టాలి. ఇక ప్రతిరోజు బండి మీద పోకుండా నెక్స్ట్ డే నుంచి ఒక్కరి తిరుగు, సార్ నమస్తే సార్ బాగున్నారా. 3వ రోజు పోయిన వరకు అరే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు బై, చిట్ట చివర గల్లీలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కొబ్బరి పోతలేదంట నాకు చెప్పిండా అంటాడా? 3వ రోజు ఏమంటాడు? అది అంటాడు. 4వ రోజు 5వ రోజు ఏం చేస్తాడంటే ఆపోజిట్ పార్టీ వాడు మన మీద ఏమేమి కుట్ర చేస్తుండో కూడా చెప్తాడు. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ రోజు నలుగురే పోవాలి, నెక్స్ట్ డే నుంచి ఒకరిని పోతేనే సీక్రెట్లు చెప్తాడు. నువ్వు నలుగురు పోయిననుకో ఈడోడు అనుకుంటాడు. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ ఓట్ పోలింగ్ అనేది చేయించేటువంటి కెపాసిటీ కానీ ఆ ట్రిక్స్ కానీ ఎవరికి ఉంటాయంటే యువతకే ఉంటుంది. మరి యువత ఎక్కువ ఎవరు అంటున్నారు? భారతీయ జనతా పార్టీలో యువమోర్చలు మాత్రమే ఉన్నారు. మరి ఆ యువమోర్చ సమావేశం పెట్టుకున్నాం కాబట్టి మరి మీ మండలంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మరి మీ మండలంలో అత్యధికంగా ఓట్లు వేయించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీదే ఉన్నది. మరి పన్నాకు సంబంధించినటువంటి 25 ప్రముఖ్ 25 మందికి ఒక ప్రముఖ్ 25 మందికి ఒక ప్రముఖ్ ఉండాలి. వీళ్ళు 18వ తేదీ లోపల 80% ఇళ్ళని ఐడెంటిఫై చేసేసారు. మొత్తం మాకు 80% ఇళ్ళని కనుక ఐడెంటిఫై కనుక చేయకపోతే చిట్ట చివరి రోజు అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం మీద. ఆ ఐడెంటిఫై చేసినటువంటి ఇళ్ళని మన కార్యకర్తలకు అందరూ కూడా షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన కార్యకర్తలకు అందరికీ మనం షేర్ చేసుకోవాలని అవుతావి. ఆ 80% ఇళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఇళ్ళకు పోయి సార్ వాళ్ళతో మాట్లాడి మనం ఓట్ బ్యాంకులు చేయించుకునేటువంటి అవసరం ఉన్నది. వాటిని అన్నింటిలో కూడా మనం చేయించుకుంటాం. ఇది ఒక పార్ట్. మరి గ్రాడ్యుయేట్ విషయానికి వచ్చేసరికి ఇక గ్రాడ్యుయేట్ దగ్గర పోయి నువ్వు ఏంటంటే ఒక్కొక్క గ్రామంలో ఇట్లా సమావేశాలు పెట్టొద్దు, కుర్చీలు వేయొద్దు, నువ్వు డయాస్ల మీద మనం ఉండొద్దు. ఇక గ్రామంలో ఒక చెట్టు ఉంది కదా, చెట్టు కాడ నిలబడి మాట్లాడు. గ్రామంలో ఒక గ్రామ సభ మన ఉంటాయి కదా, గ్రామ సభలు లేదా గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, ఆడ మాట్లాడు. కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా, ఆడ మాట్లాడండి. యూత్ అసోసియేషన్ ఉన్నాయి కదా, ఆడ మాట్లాడండి. అన్న ఎట్లా మాట్లాడాలి ఏంది ఇవన్నీ పెడితే వర్కౌట్ అవుతుంది అంటే 100% వర్కౌట్ అవుతుంది. నేను ఈ 20 ఏళ్లలో ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినా కానీ విద్యార్థి పరిషత్ నాయకుడిగా నేను ఏ గ్రామం పోయినా కానీ ఇలాంటి మీటింగ్లో పెట్టాను. మీకేమైనా డౌట్ ఉండి ఒకవేళ ఎట్లా చేయాలో అని చెప్పేసి అనుకుంటే మాత్రం సక్సెస్ అవుతామా లేదా అనే డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా యూట్యూబ్లలో కానీ సోషల్ మీడియాలో ఉంటాయి. మనం చేసినాం కాబట్టి సక్సెస్ అయినాం కాబట్టి ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం. నువ్వు కండువలు వేసుకొని కూర్చుంటే ఒకరికి అన్న నచ్చుతుంది నచ్చదు. నువ్వు డయా చేసి కూర్చుంటే ఇదే మీటింగ్ పై అని చెప్పేసి అనుకుంటుంటారు. సింపుల్గా మనం ఆడుకోవాలి. మనకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు,
వాడేమో పాతోడేమో గొర్రెలు బర్రెలు పందులు అని చెప్పేసి మన బతుకులన్నీ కూడా ఆగం చేసిండు. కొత్తోడేమో వచ్చిన 100 రోజులలో మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు టీఎస్పీఎస్కు ఏమైంది అని చెప్పి అడగడానికి పోతే మన మీద లాఠీలు వలిగినాయి. మీ అందరూ కూడా తెలుసు. కలెక్టర్ ఆఫీసులలో మీరు పోయి న్యాయం చేయండి అని అడిగితే మీ మీద కూడా లాఠీలతో దెబ్బలు తిరిగి. అంటే ఇవన్నీ కూడా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక యువకుని యొక్క బాధ యువకునికి నాకు తెలుసు కాబట్టి అన్న ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ ఎమ్మెల్యే స్థానం కనుక మనం అందించినట్టయితే శాసన మండలికి పోయిన తర్వాత గతంలో 10 ఏళ్ల పాటు తప్పు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ గొంతు లేపుతుందా? ఆడ అభ్యర్థినే పెట్టలేడు భయంతో. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే వాడు మాట్లాడుకోగలుగుతాడా? ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంత చెప్పినా ఇవ్వకుండా నల్గొండకు సంబంధించినటువంటి ఎన్నికలలో తీర్మానం మల్లన్నను గెలిపించుకుంటే ఈరోజు ఆ పార్టీ ఏం చేయలేక ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కొట్లాడుకుంటున్నారు, తిప్పుకుంటున్నారు. మీరు అందరూ కూడా చూసినట్టయితే మరి ధైర్యంగా ఈ పార్టీ చేసినటువంటి తప్పులని, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులని, రేవంత్ రెడ్డి యొక్క తప్పులను అన్నింటిని కూడా బయటికి తీసే ప్రయత్నం, బయటికి తీయడమే కాదు ఈ యొక్క శాసన మండలి వేదికగా ఖచ్చితంగా కాలర్ పట్టుకొని వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటిని కూడా ప్రజలు తెలియజేసినటువంటి బాధ్యత భాజపాకే ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి. మరి ముఖ్యంగా కార్పొరేటర్లు అనేసి అంటుంటారు. ఈరోజు చెప్తా ఉన్నాను, మేము విద్యార్థి పరిషత్లో పనిచేసినాం. నారాయణ శ్రీ చైతన్య ఫీజుల పేరుతో దోపిడీలు మస్తు చేసినాయి. ఈరోజు ఎక్కడ చూసినా కానీ రోజుకొకరు ఊరేసుకొని తెచ్చుకుంటా ఉన్నారు. మరి మా కుమ్రయ్యను లేకుంటే మా కుమ్రయ్య గారు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లలో ఇప్పటి వరకు ఎలాంటి ఆత్మహత్య జరగలేదు. ఆల్ఫోర్ నరేందర్ మీద ఈరోజు దాదాపుగా ఎన్ని కామెంట్లు వస్తున్నాయంటే కరోనా వల్ల తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే కూడా ఫీజు మాఫీ చేయకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టినటువంటి నీచమైన చరిత్ర అయినది. అట్లా చెప్పుకుంటూ పోతుంటే మన క్యాండిడేట్లు వాళ్ళకన్నా అంటే వాళ్ళతో కంపేర్ చేసే అంత అది కూడా లేదు, కానీ వాళ్ళకన్నా 1000 రెట్లు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా మా అభ్యర్థులలో ఉన్నదనే సంకల్పం మీరు తీసుకోవాలి. ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు చూడు మనం మోడీ గారిది ఒకటే కాదు, మోడీ గారి పెద్ద లీడర్, మోడీ గారి దేశానికి దిక్సూచి అని చెప్పేసి ప్రపంచ దేశాలు కోడై కూస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాదు ప్రపంచం మొత్తం కూడా మోడీ గారిని విశ్వగురువుగా ప్రయత్నం చేస్తున్నటువంటి భారతదేశానికి మోడీ గారు ఒక దిక్సూచి అని చెప్పి ప్రపంచ దేశాలు మొత్తం కూడా అధినేతలు మొత్తం కూడా స్వాగతిస్తుంది. మీ అందరూ కూడా తెలుసు. ఇంకా మనం మోడీ గారిని చెప్పాలి, కానీ అదే దాంతో ఓటు బ్యాంకుకు పోతే మాత్రం మనకు కామన్ ఉన్నటువంటి వ్యక్తులకు ఎటువంటి తేడా లేదు. కాబట్టి అభ్యర్థుల గురించి కంపేర్ చేయండి. ఎవరైనా డిబేట్ చేస్తే వాటితో డిబేట్ చేయండి. వాడు ఏం తప్పులు చేసినో తెలియజేసే ప్రయత్నం చేయండి. 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు 2 పార్టీలు ఈరోజు అభ్యర్థి పెట్టకుండా కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ తోడు దొంగ పార్టీలను అన్నింటిని కూడా రూపుమాపాలి. అక్కడ ఢిల్లీలో మనం అధికారంలోకి వచ్చినాం. ఢిల్లీలో ఉన్నటువంటి గల్లీ మనకి వచ్చింది, మహారాష్ట్ర మనకి వచ్చింది, హర్యానా మనకు వచ్చింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. దానికి ఎక్కడ ఒక దిక్సూచి ఎక్కడ ఒకటి మొదటి అడుగు పడ్డదంటే ఈ యొక్క టీచర్స్ కానీ లేకుంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో నాంది పడ్డదని చెప్పేసి మనం అందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మీరందరూ కూడా కీలక పాత్ర పోషించడం మీరందరూ కూడా చెప్పుకోవాలి కదా. రామ మందిరికి పోయిన వాళ్ళు ఎవరెవరు, రామ మందిరికి పోయిన వాళ్ళు ఎవరు, అప్పుడు గులగొట్టింది అంటే అన్న నేను అంటారు. 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరు అంటే ఆ రోజు మేమందరం కూడా కష్టపడి పని చేసినాం అని చెప్పుకోవాలనే ఒక సంకల్పం మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింది స్థాయి వరకు వెళ్ళండి. వర్క్ డివిజన్ చేసుకోవాలి. 3 అసెంబ్లీలు, 1, 2 సునీతజీ, తర్వాత 3 కోమలి నాయక్ కానీ ఇంద్రప్రియాంక కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి మీ దగ్గరకు వస్తూ ఉంటారు. అధ్యక్షులు కూడా మీకు సరైనటువంటి సమాచారాలు ఇస్తూ ఉంటారు. మీ అసెంబ్లీలలో సమావేశాలు పెట్టుకోండి, వర్క్ డివిజన్ చేయండి. తర్వాత సునీల్ బన్సల్ జీ కానీ లేకుంటే మన చంద్రశేఖర్ జీ కానీ ఈ యొక్క నాకు తెలిసి మొన్ననే డిసైడ్ చేసినట్టున్నారు మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 15, 16 తారీఖు ఆ రోజు వచ్చిన తర్వాత ఏం లేకుండా మనం ఇట్లా పేపర్లు ఏం లేకుండా వచ్చినాం అనుకోండి. అరే ఒక ఎంపీ ఉన్నారు వీళ్ళ దగ్గర, డైనమిక్ లీడరు దినేష్ అని ఉన్నారు, తర్వాత ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ చేసేటువంటి సతీష్ ఉన్నాడు. ఇంతున్నా కానీ పని జరగలేదంటే అది ఎవరికి నష్టం? మనకే నష్టం కదా, మన పార్టీకే నష్టం కదా. మరి ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంతమంది ఉన్నాం. బహుశా నేను ఎన్నో కార్యక్రమాలు పెట్టా, అలా తక్కువ యువత పాల్గొన్నారు, కానీ ఇక్కడ మంచి సంఖ్యలో పాల్గొన్నారు. అది షార్ట్ టైంలో చెప్పినాను. ఇంత మంచి సమావేశం పెట్టుకున్నారు, ఇంత గొప్పగా కార్యకర్తలు ఉన్నారు. కానీ వర్క్లో కనుక వెనుకబడిపోతే మాత్రం మనము చాలా నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినానో 100% చేసినటువంటి జిల్లాలలో నిజామాబాద్ ఒకటి. అలాంటి నిజామాబాద్ పేరుని నిలబెట్టాలంటే
ఖచ్చితంగా వర్క్ డివిజన్ అనేది జరగాలి. అర్ధరాత్రి అయినా సరే మేము కార్లనే జర్నీ చేసి ఇవన్నీ కూడా తిరుగుతున్నాం. అంటే ఎందుకు గురించి అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళందరి పేర్లు నిలబెట్టాలంటే మీ పేర్లను మీరు నిలబెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. వర్క్ డివిజన్ జరగాలి, 25 ప్రముఖ వెయ్యాలి, వాళ్ళ పేర్లు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ రావాలి. అన్న మేము గ్రాడ్యుయేట్కే ఉన్నాం కదా, మేము టీచర్స్కి చేయాలన్నా, అన్న మేము టీచర్స్కే ఉన్నాం కదా గ్రాడ్యుయేట్ చేయాలి, అదంతేం లేదు, అంతా మనమే. కానీ ఏదైతే పర్టికులర్గా ఒక వ్యక్తి బాధ్యత తీసుకుంటాడో ఆ పనిని కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ ఈరోజు నన్ను మొత్తం తిరుగుమని చెప్పారు. కానీ ఫస్ట్ నేను ఏంటంటే యువమోర్చా వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రభారీలు ఉన్నారో ఫస్ట్ నేను అది కంప్లీట్ చేసుకుంటున్నాను. యువమోర్చా నుంచి 24 మందిని ఇచ్చిన ప్రభారీ. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షునిగా యువమోర్చా ప్రభారీ కనుక కరెక్ట్ పని చేయకపోతే ఎవరికి తప్పు పేరు వస్తుంది? నాకే వస్తుంది. పలానా మహేందర్ పని చేయలేడు అని అంటారా, యువమోర్చా పని చేయలేడు అని అంటారా? యువమోర్చా పని చేయలేదు అంటారు. నేను ఒక్కరు తప్పు చేస్తే కూర్చున్నటువంటి యువమోర్చా పోయేంతా ఖరాబ్ అయింది. ఈరోజు అన్ని ధర్నాలు చేస్తున్నాం, అన్ని రకాలుగా కొట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ వాడు వచ్చి బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తే గంట సేపట్లో పోయి వాళ్ళ పొంగిలు బజాయించి వచ్చినాం. మనమంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే పేరు వచ్చింది తప్ప, బీజేపీ కార్యకర్తకే పేరు వచ్చింది తప్ప మహేందర్ ఒకడే పోయిండు అని ఇక్కడ కూడా ఉండదు. అది మన పార్టీ యొక్క గొప్పతనం. మరి సమిష్టిగా రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని ప్రతిఫలాలు మనం పొందాలంటే మనం అందరం కూడా కష్టపడాలి. కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించడంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. పన్నా ప్రముఖులు వేసి నాకు ఇమ్మీడియట్లీ ఈరోజు నైట్ కల్లా ఇవన్నీ కూడా అయిపోవాలి. ఈరోజు ఇక్కడి నుంచి జరగొద్దు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇన్ఛార్జీల మధ్యలో కూర్చోబెట్టుకోండి, ఫోన్లు చేయండి. నాట్యవాస్ పేర్లు మాత్రం రాయొద్దు, గుర్తుపెట్టుకోండి. అన్నా మా మండలంలో ప్రధాన కార్యదర్శి అన్న వెయ్యకపోతే ఫీల్ అవుతాడు వచ్చాను. ఫీల్ అయితే కాదు, నేను రాష్ట్ర అధ్యక్షుడు, నేను పని చేయకపోతే నన్ను పక్కకు పెట్టి పని చేసేటువంటి బూత్ అధ్యక్షుడు అయినా సరే కానీ ఆయనకు బాధ్యత లేదు. ఇది మీరు మోమాటంగా చెప్తున్నటువంటి విషయం. పని చేసేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ బాధ్యత ఇవ్వాలి. ఆ బాధ్యతలనే వాళ్ళొక కమిట్మెంట్ అనేది వెళ్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ కమిట్మెంట్తో మీరు ఇన్ఛార్జ్లో చెప్తున్నా ముఖ్యంగా. ఎందుకంటే మిమ్మల్ని బయటికి చేసింది అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి మంచి రిలేషన్తో ఒకసారి ఇంటరు వినరు కొన్ని సందర్భాలు ఉంటాయి. ఈ అధ్యక్షులు ఇద్దరు అధ్యక్షుల మీద బడన్ పడకుండా ఆ బడన్ మొత్తం కూడా మీరు తీసుకోవాలి. మీరు వచ్చిన తర్వాత ఒకటి మీటింగ్ పెట్టేసి అది మొత్తం అంటే కాదు. ఖచ్చితంగా అవన్నీ కూడా నాకు ఈవినింగ్ లోపల కానీ లేకపోతే రేపు మార్నింగ్ లోపల కానీ నాకు మొత్తం కూడా సమాచారం రావాలి. వస్తేనే మీరు సక్సెస్ఫుల్ అయినట్టు, లేకపోతే ఫెయిల్యూర్ కిందికి ఫస్ట్ మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ఎలక్షన్లో వీటిని గెలిపించి మనం నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇద్దాం. పాతాళంలో కూరుకుపోతున్నటువంటి ఆ ప్రాంతీయ పార్టీలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇంకా పాతాళంలోకి తొక్కేసి మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. పార్టీ దెబ్బలు తిని ఈ స్థాయి దాకా వచ్చినట్టు నాకు తెలుసు. ఒక్కసారి పోలీస్ అరెస్ట్ చేస్తే 6 నెలల ఆయుష్ తగ్గుతుంది మనిషి. ఎందుకంటే ఆ గుంజుడు చేసుడికి మనిషిలో ఉండే ఒక డాక్టర్ నాకు ఇచ్చిన సలహా అది. అంటే ఒక 6 నెలల, అంటే ఎన్ని ఉద్యమాలు చేసిండొచ్చు ఇక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. తన జీవితాన్ని పార్టీ కోసం పనంగా పెడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేయడం జరుగుతుంది. అలాగే వేదిక మీదున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ గారు, కార్యవర్గ సభ్యులిద్దరు నరేష్ కానీ, కార్తీక్ కానీ, అలాగే విజయ్, చాకు దెబ్బలు తిని ఎంపీ గారి కోసం ఆ రోజు టీఆర్ఎస్ దాంట్లో గాయపడ్డ మన అమంత విజయ్ కానీ, మంత్రి సుధీర్ గారు కానీ, అలాగే ఆశీష్ మన పార్లమెంట్ ఎలక్షన్లో 24 గంటలు పనిచేసిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అలా ఆశీష్ ఆఫీస్ ఇన్ఛార్జ్ కంప్లీట్ ఉన్నారు. అలాగే చిరంజీవి కానీ, ఇద్దరు వచ్చిన నా చెల్లెళ్ళు వాళ్ళు మంచిగా కూడా ఎక్కడికేదో వచ్చినాం, మేము పని చేయాలనుకుంటున్నాం. వాళ్ళు రోజు పొద్దున నిర్మల్కి వెళ్ళి నిజామాబాద్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో తిరుగుతున్నారు. వాళ్ళు అంటే అర్థం చేసుకొని నిర్మల్ దగ్గర నుంచి పొద్దున్న లేచి వాళ్ళకి ఇచ్చిన పాల్కొండలో వాళ్ళు మండలాలు పంచుకొని ఆ పాల్కొండలు తిరుగుకుంటా పార్టీ కోసం పనిచేస్తుంది. మనం ఇచ్చిన ఊర్లకించే మన మండల పక్కపట్టి ఊరికి పొమ్మన్నా కానీ మనకు బాధ అవుతుంది. వేదిక మీద ఇంకా పెద్దలందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇక్కడ బీజేపీ విషయంలో నేను బీజేపీలో చేరిన తర్వాత ఈ జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల దాడులు ఎక్కువైపోయినాయి. ఎంపీ గారి మీద గన్నారంలో మన మీద దాడి చేసేందుకు వస్తే పొట్టు కొట్టి పంపించారు మమ్మల్ని. ఆడ వాళ్ళందరూ తుక్కు కొట్టిన టీఆర్ఎస్ వాళ్ళందరూ బట్టలు చెప్పారు. మన వాళ్ళు ఎంత దాడి చేసి అని అనుకున్నాను. ఎట్లా ఉంటుంది భారతీయ జనతా పార్టీలో పెట్టుకుంటే నేను ఇవాళ కూడా చెప్తున్నాను, నేను ఎక్కువ కూడా భాషను ఇవ్వకుండా ఇది జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో పని విభజన జరిగిపోయింది. మనకి ఈ జిల్లాలో 32,700 అంటే 33,000 దాకా గ్రాడ్యుయేట్స్ వస్తున్నాయి.
అలాగే సుమారు 4000 దాకానేమో టీచర్స్ ఓట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 25 ఓట్లకు ఒక వ్యక్తిని మనం ఆల్రెడీ నియమించాం. వాళ్ళందరూ కూడా పనిలో ఉన్నారు. నేను బీజేపీ కోరేది ఒకటి, ఇక్కడ కూడా బీజేపీలో చాలా మంది కూడా ఇప్పుడు సంజీవ్ ఆల్రెడీ అన్న నీకు ఎన్ని ఇచ్చారు సంజీవ్? 50 ఇచ్చారు. మీ ఊళ్ళో 50 దగ్గర కలిసి ఇచ్చామా? అట్లా కూడా చెప్తున్నారు. దేవాన్ని కానీ మీతో కానీ ఇక్కడ కూర్చున్న చాలా మంది కూడా అన్ని గ్రామాల్లో పని విభజన అయింది. వాళ్ళ దగ్గర లెటర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిన ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కూడా నేను చూస్తాను తలపల్లి బీజేపీ ప్రెసిడెంట్ ఏంటంటే అన్న 20 మంది మన పార్టీకి 100% ఓటేస్తారన్న, 5 లేరు. నేను చెప్పాను 5 నీతో మాట్లాడిన వాళ్ళు అయితే నువ్వు ఇంకో వ్యక్తిని పెట్టు. అందుకోసం పార్టీ తరఫున కూడా ఒక ప్రఫార్మ తయారు చేసాం. 25 మందికి నువ్వు ఇచ్చావు, కానీ ప్రతి ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేయించినందుకు నువ్వు ఒక వ్యక్తిని పెట్టుకో. నువ్వు ఆ ఊర్లో 4-5 ఉంటే ఆ 4-5 ఆ రోజు ముఖ్యంగా 27వ తారీఖున అందుబాటులో ఉన్నాడా? ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉందంటే, మొన్నటిదాకా పెంక మీద ఉంది. పెంక అంటే టీఆర్ఎస్ పార్టీ, దాని మీదే కాలాలే ఎగుతున్నాం రా అని చెప్పి టీఆర్ఎస్ దుక్కి ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తే పొయ్యిలో పడ్డట్టు పరిస్థితి ఏర్పడింది. పెంక కాలుస్తుంది, పొయ్యి కాలుస్తుంది. వాళ్ళని బతికించేది, వాళ్ళని మంచిగా చూసుకునేది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. పూలలో పెట్టుకొని చూసుకుంటుంది. మన నిదానం కావాల్సింది ఒకటే, రేపు గురువారం నుంచి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బైకులతో వెళ్ళి ఒక వాతావరణం, ఎందుకంటే ఈ వాతావరణం ఏం వాతావరణం అవుతుందంటే రేపు రాబోయే స్థానిక సంస్థలు 100% ఇక్కడున్న కొమ్రయ్య గారు గెలిచి తీరిండు అని చెప్పి టీచర్సే చెప్తున్నారు. ఇవాళ మొన్న ఢిల్లీ ఎలక్షన్ అయినాక ఎవరి దగ్గరకు పోయినా, మామూలు వ్యక్తుల దగ్గరకు పోయినా అన్నా మేము ఈసారి బీజేపీ ఎమ్మెల్సీకి చేస్తాం. అంజిరెడ్డి అంత అదృష్టవంతుడు ఇంకా ఎవరు ఉండరు అని నేను చెప్తున్నాను. ఇవాళ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీగా రేపు పొద్దున గెలవబోతున్నారు. దాంట్లో భాగంగానే గత వారం 10 రోజుల నుంచి రోజు సమీక్షా సమావేశాలు పెట్టి అందరినీ గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్ళి 33,000 మందికి మనం 25 మంది చొప్పున ఇవ్వడం జరిగింది. నిన్న నిజామాబాద్ అర్బన్ రూరల్ మీటింగ్ అయింది, నిన్న సాయంత్రం ఆర్మూర్ మీటింగ్ అయింది. రేపు ఎందుకంటే ఇవాళ త్రిపుర గవర్నర్ గారు ఇంద్రసేన్ రెడ్డి గారు మన బోధన్ అండ్ నిజామాబాద్ అర్బన్ రూరల్ 3 నియోజకవర్గాల పర్యటన ఉంది కాబట్టి వారి పర్యటన భాగంగా రేపు బాల్కొండ అలాగే బోధన్ నియోజకవర్గాలు పెట్టుకుంటే 5 నియోజకవర్గాలకు 5 నియోజకవర్గాలు అయిపోయినాయి. నేను ఇవాళ చెప్పేది ఒకటి, మన నినాదం కావాల్సింది ఢిల్లీలో మేమే, గల్లీలో మేమే. మనం ఇవాళ ఢిల్లీలో నరేంద్ర మోడీని గెలిపించుకున్నాం. ఇలా గల్లీలో అంజిరెడ్డిని, కొమరయ్య గారిని, నరోత్తమ్ రెడ్డిని, ముగ్గురిని గెలిపించుకుంటే సోదరుడు మహేందర్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉంటాయి. టీచర్ల ఓట్లు పోతే ఏమవుతాయి, ఈ ఊరికి 5 ఉంటారు, చదువుకున్న ఓటు పోతే ఏమైతే అన్నారు. అదే ఎలక్షన్ తర్వాత ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిందో ఆ 150కి 11 ఓడిపోయింది. ప్రజల యొక్క స్పందన విద్యావంతులు, మేధావుల దగ్గర ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన ఎందుకంటే ఇతను చదువుకున్నవాడు, ఇతను మంచి నిర్ణయం తీసుకోగలుగుతాడు అని చెప్పి చాలామంది ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఆ మేధావి ఈరోజు ఆలోచిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక మామూలు కార్యకర్త, ఒక జిల్లా అధ్యక్షురాలి భర్త, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలి భర్త, ఏదో వ్యాపారవేత్తలో ఇంకోటి అని చెప్పి ఇవ్వలేదు. ఈరోజు కొమరయ్య గారిని కూడా గతంలో పార్లమెంట్లో మనకు ఏది మల్కాజ్గిరి అడిగి మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లో మల్కాజ్గిరి కోసం పనిచేశారు. ఈ అంజిరెడ్డి గారు కూడా మెదక్ సీట్ ఎంపీ టికెట్ అడిగి టికెట్ ఇవ్వకపోయినా కానీ పార్టీ కోసం పనిచేశారు. 2 కార్యకర్తలకి ఇవాళ మనం టికెట్ ఇచ్చుకున్నాము. మనకు అవకాశం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపే ప్రజలు ఎక్కువ ఉన్నారు. చదువుకున్న వాళ్ళ దాంట్లో చాలామంది ఇలా ఎంప్లాయీస్ ఉన్నా, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము ఈసారి బీజేపీ ఓటేస్తాము అని చెప్తున్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ జిల్లాలో 33,000 ఓట్లు ఉన్నాయంటే అవి 4 మొత్తం 37,000 ఓట్లు అవుతాయి. ఈ 37,000 ఓట్లల్లో కుటుంబానికి 4 వేసుకున్నా మనకంటే 44,60,000 మందిని ప్రభావితం చేసే ఎలక్షన్స్ ఇవి. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇవి చాలా కీలకము. ఒక గ్రామంలో 25 ఓట్లు ఉంటాయి. ఆ గ్రామంలో ఉండే 100-200 కుటుంబాలలో
25 కుటుంబాలు రేపొద్దున దండం పెడితే ఒకసారి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది లోకల్ బాడీ కోసం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. నేను బీజేపీలో చాలా మందిని చూస్తాను, కొన్ని వందల మందిని ప్రభావితం చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని పెద్ద పెద్ద ఒక ఎమ్మెల్యే కానీ పని కూడా బీజేపీలో నాయకులు చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి పొటెన్షియల్స్ ఉన్న అలాంటి కెపాసిటీ ఉన్న నాయకులు దాంట్లో ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో నీకు ఇచ్చిన 25 ఓట్ల మీద నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అన్న పక్క ఊరోడు చేస్తున్నాడు, పక్కోడు చేస్తలేడు, ఆడిదిగో ఈ మాట్లాడలేదు చెప్పండి, మేము వింటాం. అక్కడ ఎవరైతే పని చేయలేదో అక్కడ ఆల్టర్నేటివ్ చూస్తాం. కానీ నీకు ఇచ్చిన 25 ఓట్లు నువ్వు ముఖ్యంగా చూసుకో. ఆ 25 ఓట్లను 27వ తారీఖు నాడు తీసుకొచ్చి ఏ రకంగా ఏపిస్తావు? 26 నాడు శివరాత్రి ఉంది. ఆ శివుడు ఆశీర్వాదంతో 27వ తారీఖు నాడు అందరం కూడా మనం కాంగ్రెస్ అయితే ఆల్రెడీ దీంట్లో పోటీ లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళు ఆ పార్టీలు మాట్లాడుతున్నారు, అరే మేము గెలుస్తాం అనుకోలేదు, వస్తాం అనుకోలేదు. మొన్నదాకా టీఆర్ఎస్ ఒకరు కలిసి తిరిగినాం, ఇలా కాంగ్రెస్ ఒకరు కలిసి తిరుగుతున్నాం తప్ప ఇలా మేము గెలిచిన తర్వాత కూడా ఊళ్ళో ముఖం పెట్టుకొని పోదామంటే మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్తామంటే బాధపడే పరిస్థితి ఉన్నారు. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద 5 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి మీద సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డిని తిట్టినట్టు ఏ ముఖ్యమంత్రిని ప్రజలు తిడతలేరు, అంత గొరక తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి టీఆర్ఎస్ అసలు లేదు. రెండోది కాంగ్రెస్లో అంత అంతర్గత కుమ్మలాటలు ఉన్నాయి. ఈ సమయంలో కూడా మనం మేల్కొనకపోతే మన అసెంబ్లీ ఎలక్షన్ ఉదాహరణ చెప్తలేను. అసెంబ్లీ ఎలక్షన్లో రూరల్ వరకు చెప్తలేను. రూరల్లో మనకి 50,000 ఓట్లు వచ్చినాయి. ఎక్కడైతే కార్యకర్త గట్టిగా పడ్డాడో అక్కడ ఓట్లు వచ్చినాయి. 293 బూతులలో 120-130 బూతులలో మనకు మెజార్టీ వచ్చింది. రూపాయి వంచలే, ఓ చిన్నది చీఫ్ లిక్కర్ వంచలే, అయినా కానీ ప్రజలు 50,000 మీద మనకు ఓట్లు వేసారు. అంటే కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు ఎక్కడైనా ఏ పార్టీ కన్నా చూసి ఇద్దరు చూసి ఓటు పడుతుంది. ఒకటి నరేంద్ర మోడీని, రెండోది కార్యకర్తలు. వీళ్ళిద్దరే చూసి ఓటు పడుతుంది. మధ్యలో వచ్చి మాట్లాడటం అంతా మేము మిమ్మల్ని మోటివేట్ చేసినందుకు లేదు, ప్రజల్ని మోటివేట్ చేసేందుకు మనకి వస్తుంది తప్ప ఓటు వేసినప్పుడు పోలింగ్ బూత్లో పోయినప్పుడు అతనికి ఇద్దరే గుర్తొస్తుంది. ఒకటి నరేంద్ర మోడీ వేయాలనుకుంటే నరేంద్ర మోడీకి వేస్తారు, లేకపోతే మా ఊళ్ళో మంచి పిల్లగాడు ఉన్నాడు రాబోయి చెప్తే మాకు చెప్తే మంచోడు చెప్తాడు, కష్టానికి సుఖంగా నిలబడతాడు, ఆడికి వేద్దామని చెప్పేసి అది చెప్పిన వాడు. నేను కూలిపోయినా ఊరిపోయి ఒక పెద్ద మనిషి 55-60 ఏళ్ళు ఉంటాయి, ఆయన బనీ వేసుకొని ఓటేసరికి వచ్చిండు, వేసిండు, రిటర్న్ అవుతాడు. నేను క్యాండిడేట్గా లోపలికి పోయి బయటకు వస్తూ ఆ పెద్ద మనిషి బుద్ధ మీద చేసి అన్న ఓళ్ళకి ఓటేసినవే అని అడగగానే ఏ ఓళ్ళకే వేసిండేవి అనమాట. ఏం చెప్పుగా నేను చెప్తే నేనేం చెప్తా అని అన్న. అంటే ఇక పువ్వుకేసింది అనమాట. పువ్వుకే నిలబడ్డానికి నీకు తెలుసా అంటే లేదే, ఇక నరేంద్ర మోడీని చూసి వచ్చిన నేను క్యాండిడేట్ నేను నిన్న ఢిల్లీ ఎలక్షన్లో తిరిగాను. ఢిల్లీ ఎలక్షన్లో మన ఎంపీ గారికి 2 నియోజకవర్గాలు ఇస్తే నేను 2వ అధ్యక్షుడైనా అని చెప్పి ఆయన ధన్యవాదాలు చెప్తాంటే సరే ధన్యవాదాలు అయితే చెప్పినావు కానీ ఇక్కడ 2 నియోజకవర్గాలు ఉన్నాయి, 2 రోజులు తిరిగి రాపో అని అన్నాను. నేను 2 రోజులు అక్కడ తిరిగి చూస్తే ఈడున్నంత క్యాడర్ లేదు మన కాడ. త్రిదేవులు ఉంటారు, ముగ్గురు ప్రతి బూత్కు 3 దేవులు ఉంటారు. ఆ ముగ్గురే ఆడ ఇచ్చేస్తారు. కానీ నేను రిజల్ట్ చూస్తే ఆడ మనీష్ సిసోడియా అని అరవింద్ కేజ్రీవాల్ కానీ ఎక్కువ మాస్లో ఉండే లీడర్. ఆ మాస్ లీడర్ని మన పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి ఓడగొట్టడం జరిగింది. అలాగే ఇంకో సీట్ కూడా మనమే మంచి మెజార్టీతో గెలిచాం. అంటే ఇవాళ ఏం చూసుకున్నా ఎవరు గెలిపిస్తున్నారంటే ఆ ముగ్గురున్న గట్టి కష్టపడ్డారు, వాళ్ళే గెలిపించారు. మేము ఇంటికి ఒక 10 మందిని తీసుకొని పోయినాం. 10 మందిని తీసుకుపోయి బూతులు అప్ప చెప్పినాం. అన్న బిగర్ మత్ కరానా, ఈ గల్లీ హమారా హై, ఈ గల్లీ హమారా హై, దాల్ దేంగే అన్నారు. అరే ఈ దాల్ దేంగే, ఈ దగ్గర 10 మంది లేరు, ఈ డాడీకి ఏది ఇస్తారు రాబాయి, మేము టెన్షన్ పడి కూడా వచ్చినాం. కానీ ఇలా ఓటింగ్ చూస్తే పోలింగ్ చూస్తే అక్కడ ఎవరు చూసి ఓటు చేశారంటే నరేంద్ర మోడీ చూసి ఓటు చేశారు. అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు, అక్కడ స్లమ్ములు లేవు, అక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేకపోతే రోహింగ్లకు సపోర్ట్ చేసేవాడు లేడు, అక్కడ క్రైస్తవులకు సపోర్ట్ చేసేవాడు లేదు, ఎవరు లేరు. ఉన్నదల్లో ఒకటి ఈ దేశాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీకి మద్దతు తెలపాలని ఒకే లక్ష్యంతో ఇలా ఢిల్లీలో ఎలక్షన్ వేశారు. ఇలా ఈ గల్లీలో కూడా మన పార్లమెంట్ ఎలక్షన్లో మనకు ఇలా ఈ ఇందూరు జిల్లాలో మంచి మెజార్టీ రావడం జరిగింది. లక్షల్లో మెజార్టీ వచ్చింది. దానికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ. ఏపించింది ఎవరు? కార్యకర్త. కాబట్టి గుర్తుంచుకోవాలి. అంజిరెడ్డి అన్న మా ఊరికి రాలేదన్నా, అంజిరెడ్డి మమ్మల్ని కలవలేదు, వాళ్ళు కూడా అడుగుతారు రేపు పొద్దున ఓటర్స్. ఏమైనా మీ క్యాండిడేట్ వచ్చిందా మా దగ్గర? క్యాండిడేట్ 3-4 లక్షల మంది దగ్గర తిరిగి కలవలేడు ఇప్పుడున్న 15 రోజులుగా. నేను చెప్పాలి, నేనే అంజిరెడ్డిని, నీకు ఏ సమస్య వచ్చినా నాతో మాట్లాడు. అంజిరెడ్డి మన నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పలే,
ఎస్ నేనే నరేంద్ర మోడీని అని చెప్పి మనం ముందుకోలే. అట్లాగే అంజిరెడ్డి కూడా మనమే, కొమరయ్య కూడా మనమే అనుకున్న రోజే మనం ఎలక్షన్లో గెలవగలుగుతాము. ఇలా గెలుపు పక్కా అయింది. ఎక్కడనే మన తేడా వస్తే అది మన నిర్లక్ష్యంతో తేడా తప్ప వేరేది రాదు. ఇలా నీకు ఇచ్చిన 25 ఓట్లే నీకు ముఖ్యం. ఇలా బీజేపీ నాయకులకు చెప్తున్నా నేను, పార్టీ నాయకుడు ఆయన ఇచ్చిన 25 పాలోడు ఉంటాడో లేకపోతే దుష్మనుడు ఉంటాడో, మొన్న ఎలక్షన్ నాటి జై శ్రీరామ్ అని పెట్టలేదో, లేకపోతే మొన్న ఎలక్షన్లో టీఆర్ఎస్కో కాంగ్రెస్కో సపోర్ట్ చేసిండని చెప్పి ఆయన దగ్గర కోడు. కానీ బీజేపీ కార్యకర్తలకు చెప్తున్నా నేను, ఊర్లో ఉండే 25 ఓట్లు ఏవో ఒకసారి మీ దగ్గర అక్కడ ఉన్న లిస్టులు నేను కూడా చెప్తాను, మండలాధ్యక్షులు అందరికీ చెప్తాను, బీజేపీ అధ్యక్షులకు లిస్ట్ ఇవ్వమని చెప్పి ఆ లిస్టులు మన గ్రామంలో ఉండే బీజేపీ వాళ్ళకి కూడా ఇవ్వండి. మీరు వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నీకు ఆ లిస్టుతో సంబంధం లేదు, ఆ ఓటర్తో సంబంధం. ఈ ప్రాంతంలో రాక్షస పరిపాలన నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చెయ్యాలని అని చెప్పాలి. ఇలా తొక్కిసారి రావట్లయి కుంభమేళలో కొంతమంది చనిపోతే ఏ ఒక్క భారతీయుడు ఇవాళ ప్రపంచ రికార్డు 300 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్ అయింది జబల్పూర్ దాకా అని చెప్పి ఓల్డ్ రికార్డ్ అని ఏడు లిమ్కా ఓల్డ్ రికార్డు రికార్డ్ గుర్తు చేసుకుంటున్నాడు. అంటే నమ్మకం ఎవరి మీద నమ్మకంతో పోతున్నారు ప్రజలంతమంది? నరేంద్ర మోడీ మీద, యోగి ఆదిత్యనాథ్ నమ్మకంతో పోతున్నారు. ఇవాళ 40 కోట్లు దాటింది. భారతదేశ జనాభా ఎంత? ఒక దురదృష్ట సంఘటన చిన్న జరిగినచ్చు, కానీ ఇక్కడ అలాంటి సంఘటన జరిగితే మళ్ళీ ఇంకెవరు అక్కడ ఇంకపోరు. కానీ రోజు రోజు పెరుగుతున్నారు. ఆ రోజు మోని అమావాస్య రోజు నేను అక్కడ ఉన్నాను. ఆ రోజు 20 కిలోమీటర్లు ఉంది. ఇలా 100 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు జామ్ అంటే ఏం పరిస్థితి? 16, 18, 36 గంటల జర్నీ. ఈయనకేది 14 గంటలు 15 గంటల జర్నీ ఉన్నా ప్రయాగ్రాజు ఇలా 36 గంటల జర్నీ అవుతున్నా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విసుక్కుంటలేరు, ప్రభుత్వాన్ని నిలదలేరు. అయ్యో మంచి అరేంజ్మెంట్ చేసిండు యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ అంటున్నాడు. అది మన మీద ఉన్న నమ్మకము. కష్టం ఉన్నా కానీ ప్రేమ ఉంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తే ఇప్పుడు కూడా నేను చాలా మంది సందర్భాలు చెప్తున్నా. ఒకరోజు రాత్రి 3 గంటలకు నా కొడుకు చిన్నగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు రాత్రి 3 గంటలకు ఏడుస్తుంటే వాళ్ళు తీసుకొని బైక్ మీద తీసుకొని వెళ్తుంటే మా ఫాదర్ లేచి అడిగాడు, ఏదిరా ఈ రాత్రి కూడా పోవాల్సిన అవసరమా అని అడిగాడు. నేనన్నా, నీ కొడుకు బాధపడుతుందని చెప్పి 3 గంటలకు వచ్చి నువ్వు బాధపడుతున్నావు, కానీ నా కొడుకు బాధపడుతున్నాను నేను బయటకు వెళ్ళినా. నా అనుకుంటే 3 అయినా 4 అయినా ఇబ్బంది అనిపించేది. అలాగే ఇలా భారతీయులంతా కూడా ఆ నరేంద్ర మోడీని నావాడు మావాడు అనుకుంటుడు. కాబట్టి ఇలా 50 కోట్ల మంది స్నానం చేస్తున్నా, అక్కడికి పోయి కుంభమేళలో పాల్గొంటున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురుతున్నా 50 కోట్ల మందికి అన్నం చూస్తే అక్కడ ఒక్కొక్క దగ్గర మహాయిలు అన్నదానం చేస్తున్నారు. ఒక 5 స్టార్ హోటల్ కూడా అంత మంచిగా పెట్టారు. అక్కడ కుంభమేళలు చేస్తున్నారు. నేను 3 రోజులు ఉన్నాను, సేవ చేసుకునే అవకాశం కూడా దొరికింది. అలాంటి కార్యక్రమాలు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏ చిన్నది కాదు. ఇలా గ్రామంలో జరిగే ప్రతి దాంట్లో చాలా మంది కూడా బీజేపీ వాళ్ళు మీతో దాంట్లో సందర్భం వచ్చినప్పుడు అంటారు, అలా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతురే బీజేపీ వాళ్ళు ఏం చేశారని. బీజేపీ వాళ్ళు ఏం చేశారో గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కూడా ఇంట్లో ఉడికే బియ్యం బీజేపీ ఇస్తుంది, ఇంటి కింద గ్యాస్ సిలిండర్ బీజేపీ ఇస్తుంది, ఇంట్లో తెల్ల లైట్లు బీజేపీ ఇస్తుంది, ఇంటి ముందర మోరీ బీజేపీ ఇస్తుంది, ఇంటి ముందర సిమెంట్ రోడ్డు బీజేపీ ఇస్తుంది, ఇంటి ముందర ఏదైతే స్ట్రీట్ లైట్ పెట్టిరో అది బీజేపీ ఇస్తుంది, ఇంటి ముందర ఏదైతే నల్లా పెట్టిరో ఆ నల్లా బీజేపీ ఇస్తుంది. ఇదే కాదు, ఆ నల్లా ఓపెన్ చేసే ప్లంబర్కు జీతం బీజేపీ ఇస్తుంది, ఆ యొక్క స్ట్రీట్ లైట్ ఓపెన్ చేసే ఎలక్ట్రీషియన్ జీతం బీజేపీ ఇస్తుంది, ఆ మోర్లో సఫాయి చేసే సఫాయి కార్మికుడు కూడా జీతం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇవే కాదు, గ్రామంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. చెప్పుకునే ధైర్యం ఉండాలి. నరేంద్ర మోడీ ఒకటి అన్నాడు, నేను హిందూ భారతీయుని అన్నాడు. కులం చెప్పలేదు, మతం చెప్పలేదు. కానీ ఈ రోజు వరకు ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినా కానీ, ఒక ఛాయా ముగ్గురి దగ్గరికి వచ్చినా కానీ, ఏ రోజు నేను బీసీని, నాకు బీసీ లోటు వేయాలి, నేను ఇంకోటి నాకు ఇంకొక లోటు వేయాలి అని అడగలే. నేను హిందూ భారతీయుడిని, సనాతన ధర్మం నమ్మేవాడిని, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అడిగిండు. ఆ ధైర్యం మనకు ఉండాలి. అంజిరెడ్డిని గెలిపించే ధైర్యం అందరూ మనకు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కూడా నేను, ఎందుకంటే ఏ ఉద్యమం లేవన్నలన్నా యువకుల్లో ముఖ్యం. ఇవాళ చాలామంది అడుగుతుంటారు, బీజేపీలో కూడా నా రూరల్లో 8 మంది మండలాధ్యక్షులు, అందరూ కూడా 40 సంవత్సరాల కన్నా కిందోళ్ళే, యువకులే. 8 సంవత్సరాలు. ఎందుకు మాట చెప్తున్నానంటే, రాబోయే తరమంతా మన యువతని. ఇలా 45 సంవత్సరాల కింద మండలాధ్యక్షులు ఉండాలని చెప్పి రాష్ట్ర పార్టీ తీర్మానం చేసి
మధ్యప్రదేశ్లో అట్లా కాకుండా వేస్తే 112 మంది మహిళా చేసిన జాతీయ పార్టీ తీసేయడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ యువతలకు ఇస్తున్నాం ప్రిఫరెన్స్. గుర్తుంచుకోవాలి అన్నా, మా గుర్తింపు లేదన్నా, మేము జెండా మోస్తామన్నా, జెండా మోసడానికి ఇయ్యాలి కాకపోతే రేపు గుర్తింపు వస్తుంది. మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికి వచ్చినా ఏదొచ్చినా మన లక్ష్యం బీజేపీ లక్ష్యం ఏం కావాలి? అరే మన కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది, ఎవడన్నా మన పార్టీ గురించి అత్యాయం మాట్లాడుతాడు, సనాతన ధర్మం గురించి ఇచ్చేస్తున్నాడు, నరేంద్ర మోడీ గురించి ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ జిల్లాలో మీ అందరికీ అందుబాటులో ఉండేవాడిని. నేనే కాదు, మన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు, అలాగే మన 2 ఎమ్మెల్యేలు, పోటీ చేసిన నాయకులు, ఇది కాకుండా ఒక 50 నుంచి 100 మంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అందుబాటులో. ఇలా బీజేపీ వేదిక చూస్తే 20 మంది 25 మంది కూర్చున్నారు. ఇలా ఈ 25 మంది కూడా మీకు అందుబాటులో. ముందర చూస్తే అంతకన్నా పెద్దోళ్ళు ఉంటారు. నేను ఇవాళ చెప్తున్నా, అశోక్ లాంటి వాడు సోషల్ మీడియా రెగ్యులర్ ఉంటాడు, సంజీవ్ లాంటి ఉంటాడు, రాజు లాంటి వాళ్ళు ఉంటాడు. ఒక్కరు కాదు, నేను చూసుకుంటాడే రాజశేఖర్ కానీ రాజు కానీ లేకపోతే సతీష్ కానీ, మన వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళ పేరు చెప్పకపోతే బాధపడతారు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మీరు కార్యక్రమాలు చేస్తారు. తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ చెప్తున్నా, రేపు రాబోయే ఎన్నికల్లో ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికలే కార్యకర్తల కోసం జరగబోయే స్థానిక ఎన్నికల ఊపిరి కాబట్టి మీకు ఇచ్చిన 25 ఓట్లను మాత్రం మర్చిపోకుండా, అన్నా నాకు చెప్పలేదు అన్నా, నన్ను ఇన్ఛార్జ్గా పేరు పెట్టలేదు, ఎవరు పేరు పెట్టరు, ఎవరికి తెలియదు. భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డి నేనే అనుకొని నువ్వే పోయే 25 ఓట్లని తీసుకొని నువ్వే ప్రచారం చేయాల్సిన బాధ్యత ఈ 15 రోజులు మీ మీద పెట్టుకోవాలని గుర్తు చేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన విజయనగరం జిల్లా అధ్యక్షుడికి, రాష్ట్ర అధ్యక్షుడికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏ పని కూడా ప్రతి ఒక్కరు కూడా పని చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేవైఎం రాష్ట్ర పదాధికారులకు మరియు జిల్లా పదాధికారులకు, మండల అధ్యక్షులకు, కార్యదర్శులకు, నాతోటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం.